వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సొంత పార్టీ నేతలే షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి మరో సంచలనం రేపింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించింది. వరంగల్ ఎంపీ బరి నుంచి తాను పోటీలో ఉండటం లేదని చెప్పి ఆశ్చర్యం నింపింది. ఇప్పుడు ఈ షాక్తో తేరుకోలేకపోతుంది బీఆర్ఎస్. అంతా సవ్యంగా జరుగుతుందనుకునే సందర్భంలో కావ్య ఇలాంటి బాంబు పేల్చడం పార్టీ నాయకత్వాన్ని రసకందాయంలో పడేసినట్లు అయింది. దీంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. బీఆర్ఎస్ పార్టీ మనుగడపైనే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నాయి. దీంతో పార్టీపై సహజంగానే విమర్శల దాడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కావ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. తాను పోటీలో ఉండటం లేదని కుండబద్దలు కొట్టడంతో బీఆర్ఎస్ నాయకత్వం తలపట్టుకుంటోంది. మరోవైపు నాయకత్వం మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దీంతో నేతల్లో సఖ్యత ఉండటం లేదు. విమర్శల దాడి పెరుగుతోంది. దీనివల్ల పార్టీ ప్రతిష్ట మసగబారుతోంది. ఇతర పార్టీల నేతల ఆరోపణలు కూడా పార్టీని వేధిస్తున్నాయి. కవిత అరెస్టుతో పార్టీ నష్టాల్లో కూరుకుపోయింది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయి. దీంతో పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ను నమ్మే స్థితిలో లేరు. ఏది మాట్లాడినా పార్టీకి ఎదురు దెబ్బలే తగులుతున్నందున బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీస సీట్లు కూడా సాధించే అవకాశాలు లేవనే చెప్తున్నారు.